కాకినాడ జిల్లా ఏలేశ్వరం ఏలేరు జలాశయాన్ని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ సందర్శించారు. ఇటీవలే కాకినాడ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో మొట్టమొదటిసారిగా ఏలేరు జలాశయాన్ని మణిహంస పవర్ ప్రాజెక్టును హరీందర్ ప్రసాద్ సందర్శించారు. జలాశయం ఆయకట్టు స్థితిగతులను, సాగునీరు, త్రాగునీటి వివరాలను ఇరిగేషన్ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరీందర్ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 1వ తేదీన జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టానని అన్నారు. ఏలేరు జలాశయ సామర్థ్యం, ప్రస్తుత నీటి మట్టం వివరాలు తెలుసుకున్నామన్నారు. సాగునీటి, త్రాగునీటి వివరాలు సేకరించామని, ఏలేరు జలాశయానికి సిబ్బంది కొరతపై అధికారులు తెలిపారని, ఇక్కడి పరిస్థితులు పరిశీలించి తగు ప్రణాళికలు చేపడతామని ఈ సందర్భంగా కలెక్టర్ హరీందర్ ప్రసాద్ మీడియాతో తెలిపారు. కూలింగ్ కోసం వాటర్ పర్పస్ 86.42 కన్స్ట్రక్షన్ రిక్వైర్డ్ బ్లడ్ డిజైన్ డిశ్చార్జ్ 2,85,000 మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ తర్వాత జీవీఎంసీ డ్రింకింగ్ వాటర్ వైజాగ్ డ్రింకింగ్ యూటిలైజేషన్ ఓన్లీ 24 ఉన్నప్పటికీ ఆపరేషన్ అటు మనము ఆ గ్యాప్ వెళ్ళాలంటే న్యాచురల్ స్ట్రీమ్స్ ఎన్ని ఉన్నాయి మనకి క్యాచ్మెంట్ రెండేనా ఎఫెక్టెడ్ ఏమన్నా డిశ్చార్జ్ చేసి అది రిలీజ్ చేసినప్పుడు క్లోజ్ చేసాము సార్, క్లోజ్ చేస్తాము. నేను కాకినాడ జిల్లా కలెక్టర్గా ఈ నెల 1వ తారీఖు బాధ్యత స్వీకరించడం జరిగింది. ఈరోజు మన ఏలేశ్వరం ప్రాజెక్ట్ని విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఏ విధంగా వాటర్ మెయింటైన్ చేస్తున్నారు, నిల్వ చేస్తున్నారు, అదేవిధంగా త్రాగునీళ్లకు మరియు వ్యవసాయానికి ఏ విధంగా సరఫరా చేస్తున్నారనేది ఇక్కడ ఉన్న స్థానిక ఇంజనీర్ని అడిగి తెలుసుకోవడం జరిగింది. వాళ్ళు నాకు ఇక్కడ ఉన్న స్టోరేజ్ కెపాసిటీ గురించి, అదేవిధంగా మన పోలవరం ఎల్ఎంసి ద్వారా వచ్చే నీళ్ళు గురించి, కింద సాగు కోసం వాళ్ళు ప్రతి సంవత్సరం దాదాపు 60,000 ఎకరాలకు నీరు ఇస్తున్నామని చెప్తున్నారు. దాని గురించి, అదేవిధంగా ఇక్కడ ఉన్న మెయింటెనెన్స్ గురించి వివరించడం జరిగింది. కొన్ని సమస్యలు కూడా వాళ్ళు తెలియజేశారు, అవి అడిగి తెలుసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన చర్యలు ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకువెళ్ళి త్వరలో పరిష్కరించడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళ ఆదేశాల మేరకు మన జిల్లా అభివృద్ధి మీద దృష్టి పెట్టే విధానంలో భాగంగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. అంశాల గురించి కూడా ఈ గారు చెప్పడం జరిగింది. స్టాఫ్ కొరత సంబంధించి గత కలెక్టర్ వారిలో ఆల్రెడీ ఫైల్ ప్రభుత్వానికి పంపించడం జరిగింది. దాన్ని ఫాలోఅప్ చేసి త్వరలో ఆ స్టాఫ్ కేటాయించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. స్టీల్ ప్లాంట్ కి ఏదైతే నీటి సరఫరా చేస్తున్నామో దానికి సంబంధించిన గేట్ గురించి కూడా విస్కో వారు, జనరల్ గా ఇండస్ట్రియల్ వాటర్ సప్లై కార్పొరేషన్ ఉంది విశాఖపట్నంలో, వారితో మాట్లాడి ఆ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెంటనే నోటీస్ ఇచ్చి త్వరలో ఆ గేట్ పరిష్కారం కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడే నా దృష్టికి వచ్చింది. తప్పకుండా అది ఏ సమస్య ఉందో దాన్ని వెంటనే అధికారులతో పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.